నేనైతే ఈరోజు ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. షో పైన ఏం ఫ్రాంక్ అంటే ఈ జెల్లీ ఉంది కదా, జెల్లీ షర్ట్ పైన చేతుల పైన వేసేసి ఆయన రియాక్షన్ ఏదో చూద్దామనేసి చూద్దామా? సరే చూద్దాం. జెల్లీ అయితే తీసుకెళ్తున్నా, చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ జెల్లీకి శివ పైన ఆయనకి ఇంతగానం ట్రై చేస్తుంది. శైలు సౌండ్ బంద్ చేస్తుంది, ఫ్యాన్ తక్కువ చేస్తుంది, సౌండ్ వస్తుంది అని. అయినా రుద్విక్ ఏడుస్తూనే ఉంటుంది, రుద్విక్ సౌండ్ వస్తుంది కొంచెం, అందుకే ఓన్ వాయిస్ పెడుతున్నా. చూడండి ఇంత ఐడియా, ఇంత యాక్టర్, ఇంత ట్రై చేస్తుంది కానీ లాస్ట్కి గుర్తుపట్టేస్తాడు శివ. చూడండి మీరు ఎట్లా గుర్తుపట్టాడు, అద్దంలో చూస్తుంది. ఇక్కడైతే శివ కనిపిస్తలే అనుకోకురి మీరు. శివ అయితే రుద్విక్తోనే ఆడుకుంటుండు. శైలు చూడ ఫ్యాన్ బంద్ చేస్తుంది, సౌండ్ బంద్ చేస్తుంది, మెల్లగా సౌండ్ బంద్ చేసి మెల్లగా తుమ్మెల్లగా చేసేసి అట్లా చేతుని దులిపేస్తుంది. చూడండి ఇక్కడ శివాకి అయితే తెలిసిపోయింది ప్రాంక్ చేస్తున్నారని. కానీ వెంకట్కు తెలియనియలే, ఉల్టా రివర్స్ అయిపోతుంది. వెంకట్ పైన చేద్దామని ట్రై చేస్తా. చూడండి వెంకట్కు చెప్పొద్దు అంటది, మెల్లగా వచ్చేసాడు. చూడండి అందరం కలిసి అన్నం తిందామని అయితే కూర్చుంటున్నాం. వెంకట్కి అయితే తెలియదు పాపం, ఆయన పైననే ప్రాంక్ జరుగుతుంది అని. నెక్స్ట్ శివాకి అయితే తెలిసిపోయింది కూడా శివకు. చూడండి మెల్లగా శివ బయటికి వెళ్ళిపోతాడు. శైలు పిలుచుకుంటుంది, బయటికి రా శివ అని. శివ అయితే రుద్విక్కు తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత నేను వస్తా లోపలికి, వచ్చి చెప్తా వెంకట్ ఏమైనా ప్రాంక్ ఆలోచన చేసినావా, చేద్దామా, రెడీ అవుదామా, సౌండ్ బంద్ చేసి టీవీ బంద్ చేసి అని ప్లాన్ చేస్తాం నేను వెంకట్ కలిసి. కానీ ఆ పాపం వెంకట్ పైన నేను చేస్తున్నాను, వెంకట్కు తెలియదు. చూడండి ఏం రియాక్షన్ వస్తుంది వెంకట్కు. చూడండి ఇట్లా డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడైతే వెంకట్ ఆలోచన చేస్తున్నాడు ఏం ప్రాంక్ చేద్దాం శివ శైలు పైన అని. కానీ ఈ ప్రాంక్ అయితే వెంకట్ పైన జరుగుతుంది. చూడండి ఇట్లా సైలెంట్గా అంతా ఆలోచన చేస్తాడు కూర్చొని. నేను వస్తా, నాకైతే నోస్ కారుతుంది వెంకట్ అంట, నోస్ నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి వెంకట్. నాకు అర్థమైతే ఇలా సర్ది ఏంది అట్లా అనుకొని ఇట్లా ట్రై చేస్తా. కానీ ఆయనకు తెలియదు నేను ప్రాంక్ చేస్తున్నాను. స్టార్ట్ అవుతుంది చూడండి, నేను ఇంత భయపడతా. ఇక్కడ ఎందుకు ఓన్ వాయిస్ మాటలు పెట్టలేక అంటే, ఇక్కడైతే వెంకట్ టీవీ చూసుకుంటే కూర్చుండు. చూడండి ఇట్లా వేసేస్తా, చూసి అది నిజంగానే నోస్లోంచి పడ్డది అనుకుంటాడు. కానీ వామిటింగ్ వస్తుంది ఫస్ట్, తీయే అంటాడు. తర్వాత లేచి నాకు వామిటింగ్ వస్తుంది ఫస్ట్ నేను చూడను అని తీసేయమంటాడు. నాకు ఒకటే నవ్వు వస్తుంది చూడు పాపం, వామిటింగ్ లాగా వచ్చేస్తుంది పాపం ఆయనకు.
నేను జెల్ అంటేవి వామిటింగ్ వచ్చేసి నీకు తుడిచేస్తా అంటాడు, నన్ను తుడు అంటాడు. ఏమైనా అది అలవేరా జల్లే నీ పైన వెంకట్ ఫ్రాంక్. ఏంది అసలు అది? ఏంది అది? అమ్మా మా వామ్ అన్న అది ప్రాంక్ అన్న. అది ఏదో అది గలీజ్ ఇప్పుడు వామిటింగ్ వస్తుంది సార్. అమ్మా నాయనా అటు ఇటు పోయి నాముడి కింద పెట్టినారు మీరు అందరూ కలిసి. నాకు చేసి ఆల్రెడీ నేను గుర్తుపట్టేసిన. యాక్టింగ్ ఏనికి రాదు. ఎవరికైనా టీవీ చూస్తే అమ్మో అయినా అప్పుడు అన్నం తినబుద్ధి కాదు ఇప్పుడు నాకు. నేను ఫోన్ పడగొడతాడు, ఏమైనా పడగొట్టాడు అనుకో. ఇంట్లో కూర్చొని చెప్తే నాకు అటు ఇటు పోయి నాకు పెట్టింది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ శివ పైన చూసిన ఫ్లాప్ పైన శివ తెలిసిపోయింది శివకు. శైలికి యాక్టింగ్ ఏనికి రాదు. అసలు మీరు ఈడ ఉన్నాక మేము ఈడ మాట్లాడుకున్నాం ఇద్దరం నీ పైన చేద్దామని, ఇద్దరం పైన. చెప్పు వెంకట్ మంచి ఉందా ప్రాంక్? అది చేస్తారా అది అలవేరా జెల్లే. ఏం చేయలే అది తూ అన్నం తినబుద్ధి కాదు. రజిక్ బాయ్ అను. పెద్ద డాడీ పైన ఏదో పడ్డది. ఇప్పుడు నాకు అన్నం తినబుద్ధి కాదు. అలోవేరా జెల్ ఇప్పుడు చేతితో చూపించాలి నిజంగా. రుద్దికి నీ లేట్ ఒకటే చేయా మళ్ళా పెట్టు. లేవాడు 1 2 3 రుదో భయపడుతుడే. 1 2 3 రుదో. చలో బాయ్. ఇట్లా ఉందా వెంకట్ ప్రాంక్? సూపరా? అయితే అప్పుడు కట్టే పెడతావు కాళ్ళు. బాయ్ 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 రుతిక్ బాయ్ 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 రుద్విక్. ఏదో చేద్దామని 2 months అయినాక మొత్తానికైతే ఫ్రాంక్ అయితే చేసేసినాక ఆ శివకి వేయడానికి అయితే నాకు టెన్షన్ అయింది, ప్లస్ నవ్వు వచ్చింది. ఏదైతే ఏముంది అని చెప్పేసి ట్రై అయితే చేసినాక శివ ఏం చేసేసిందంటే గుర్తుపట్టినాక నాకు ఫుల్ నవ్వు వచ్చి నేనేం చేసేసిన బయటకు వచ్చేసిన. నా ఇంకనే శివ కూడా వచ్చేసినాక ఈ ప్రాంక్ ఏమైపోయిందంటే బావ అక్కడే కూర్చున్నాడు. అక్క ఏం చేసింది మెల్లగా లోపలికి వెళ్ళేసి బావకి అప్పటికి తెలియదు ఈ ప్రాంక్ చేస్తున్నట్టు. వీళ్ళకైతే ముందే తెలుసు. అది జల్లి చూసి అయితే ఏం చేసినాం అంటే బావ పైన ఏం చేసింది అక్క మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి నేను చేసేసరికి బావ పైన వేసేసి బావ రియాక్షన్ చూస్తే మాత్రం మీరైతే ఫుల్ నవ్వుతారు, షాక్ అవుతారు. ఫోన్ పలుకుతుంది లేకపోతే రిమోట్ పలుకుతుంది అనుకున్నా. చూడండి నవ్వినా కానీ బావ అయితే ఇరిటేషన్ అయ్యిండు. ఒకసారి చూడండి వీడియో ప్రాంక్ వీడియో మీకోసం అంతే. ఏదో చేయకపోయి ఏదో అయిపోయింది. చూడండి.